ఆవిడ ఒక మహిళ అయ్యుండి ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో చూస్తూ ఉన్నాము. అసలు ఆవిడ ఎంతసేపు ఎల్లో మీడియాకు మాత్రమే హోంమంత్రిగా ఉన్నారు, ఎంతసేపు జగనన్నను తిట్టడానికి మాత్రమే ఆమె హోమ్ మినిస్టర్ ఇచ్చారు తప్ప మహిళల భద్రత విషయంలో ఆవిడ గాలికి వదిలేశారు. మహిళల భద్రత అనే విషయాన్ని, మహిళలకు రక్షణ అనే విషయాన్ని కూడా ఆవిడ గాలికి వదిలేశారు. అందుకే మేము హోమ్ మినిస్టర్ అనము, ఓన్లీ పాయకరావుపేట ఎమ్మెల్యే అని అంటాం. ఎందుకంటే ఆమె ఆ హోమ్ మినిస్టర్గా పూర్తిగా విఫలమయ్యారు కాబట్టి ఈ ఇష్యూలో కూడా తీసుకుంటే, హారిక గారి ఇష్యూలో ఎంత దారుణం జరిగినా కూడా కనీసం స్పందించలేదు ఒక మహిళ అయ్యుండి కూడా. ఆవిడేమో చెప్పారు ఆ రోజు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆవిడ చెప్పడం జరిగింది, ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చింది, మహిళలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని. కానీ ఆవిడ కూటమి అధికారంలోకి వచ్చింది, ఆవిడ హోమ్ మినిస్టర్ అయింది, ఏడాది గడిచింది, ఏ ఒక్క మహిళ ప్రశాంతంగా నిద్రపోవట్లేదు సరికదా. ఇలా రోజుకి 70-80 సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, గంటకి 3-4 సంఘటనలు జరుగుతున్నాయి. అత్యంత వైఫల్యం చెందిన హోమ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అది ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ని చెప్పొచ్చు. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, ధరలు విపరీతంగా పెరిగిపోయి, నిత్యావసర సరుకుల ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు అన్ని ధరలు పెరిగిపోయి, దాంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత రావడంతో వాళ్ళ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఎదురు పార్టీ మీద దాడి చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళకి భయం పట్టుకుంది మా పార్టీ అంటే, అందువలన వాళ్ళు తిరిగి దాడి చేస్తూ వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప సరైన పాలన ఇవ్వడం మీద వాళ్ళు దృష్టి పెట్టట్లేదు. ఎవరికైనా మాకు మేము కొట్టించుకుంటామండి. బుద్ధున్నోళ్ళు ఎవరైనా అలా కామెంట్ చేస్తారా? అలా కామెంట్ చేశారంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం మేము.